లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఫిబ్రవరి మంత్ వచ్చేసింది. చూస్తుండగానే మనకు 1 మంత్ అయిపోయింది. కొత్త ఇయర్‌లోకి అడుగు పెట్టడం జరిగింది. 1 మంత్ అయిపోయింది. మొన్ననే సంక్రాంతి అయిపోయినట్టుంది. ఏంటో మరి మొత్తానికైతే ఫిబ్రవరి మంత్ వచ్చేసింది. మరి ఈ ఫిబ్రవరి మంత్‌లో మన ఇండియా మార్కెట్‌లో ఎలాంటి ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి? ఏ బ్రాండ్ ఏ ఫోన్ తీసుకొని వస్తుంది? అండ్ సపోజ్ మీరు కొత్తగా ఫోన్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. మేబీ మీకు కావాల్సిన ఫోన్ ఈ లిస్ట్‌లో ఉందేమో. చాలా బ్రాండ్స్ ఈ మంత్‌లో తమ కొత్త ఫోన్స్‌ని తీసుకొస్తున్నాయి. దాంట్లో ఫస్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఆబ్వియస్‌గా శాంసంగ్ నుండి గెలాక్సీ S26 సిరీస్ అంటే S26, S26 ప్లస్ అండ్ అల్ట్రా అని 3 ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. ఫిబ్రవరి 25కి లాంచ్ ఈవెంట్ ఉంటుంది. అదేవిధంగా సేల్ విషయానికి వస్తే మనకు నెక్స్ట్ మంత్ అంటే మార్చ్ 11కి సేల్ ఉంటుందన్నమాట. ఇలాంటి ఫీచర్స్తో ఈ 3 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. ప్రైవసీ డిస్ప్లే అనే ఫీచర్ని తీసుకొస్తున్నారు. అంటే మీ సైడ్లలో ఎవరైనా చూస్తే మాత్రం మీ ఫోన్ని కనిపించదు. ఫోన్ కేవలం మీకు మాత్రమే ఫోన్ కనిపిస్తుంది. ఇలాంటి ఫీచర్ అయితే మనకు ఈ ఫోన్లో ఉండబోతుందంట. వెయిట్ చేయండి లాంచ్ వరకు. అదేవిధంగా నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇదే శాంసంగ్ నుండి ఎఫ్ సిరీస్లో కొత్త సిరీస్ ఇండియా మార్కెట్లో అడుగు పెట్టబోతుంది. బికాజ్ దీనికి సంబంధించి బ్యానర్ అయితే అఫీషియల్గా రివీల్ అయిపోయింది. శాంసంగ్ గెలాక్సీ F70 సిరీస్ అంట. A70 ఎవరికైనా గుర్తుందా? 2019లో వచ్చింది. 2019లో వచ్చింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఎప్పుడు మీకు 70 సిరీస్ ఎప్పుడు రాలేదు. ఇప్పుడు మనకు ఫర్ ద ఫస్ట్ టైం ఎఫ్ సిరీస్లో 70 సిరీస్ రాబోతున్నాయి. దీంట్లో ఎన్ని ఫోన్స్ ఉంటాయి, వాటి ప్రైస్ ట్యాగ్ ఏంటి అనేది మాత్రం ప్రజెంట్ సస్పెన్సే. ఎఫ్ అనేది మనకు ఫేమ్ అంటున్నారు. అంటే ఆబ్వియస్గా ఇవన్నీ కూడా మనకు కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ అయ్యి ఉండొచ్చు. వెయిట్ చేయండి లాంచ్ వరకు మీకు తెలిసిపోతుంది. శాంసంగ్ గెలాక్సీ A07 5G డైమెన్సిటీ 6300 ఫుల్ హెచ్డీ ప్లస్ IPS డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ డ్యువల్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 6 ఇయర్స్ OS అప్డేట్స్ ఈ ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. దాంతోపాటు నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇదే ఏ సిరీస్లో 2 ఫోన్స్ BIS దగ్గర లీక్ అయిపోయాయి. అదేవిధంగా వాటి డిజైన్ కూడా లీక్ అయిపోయింది. అవి ఏంటి అంటే శాంసంగ్ గెలాక్సీ A37 5G అండ్ A57 5G. ఈసారి ఈ ఫోన్స్ యొక్క కాస్ట్ పెరగబోతుంది. A37 మనకు బిలో 35,000 రూపీస్లో వస్తే A57 మనకు బిలో 45,000 రూపీస్లో ఇండియా మార్కెట్లో అడుగు పెట్టబోతున్నాయి. ప్రైస్ ట్యాగ్ పెంచబోతున్నారు. అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే 6.6 ఇంచెస్ సూపర్ ఎమ్యులెడ్ డిస్ప్లే, Exynos 6080 చిప్సెట్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ, 8GB 256GB. ఈ విధంగా ఫోన్ యొక్క ఫీచర్స్ కనిపిస్తాయి. మరి ఈ 2 ఫోన్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? బేసికల్లీ నేను మాత్రం వెయిట్ చేయడం లేదు. బికాస్ ఫీచర్స్ మాత్రం బిలో యావరేజ్గా ఉంటే ప్రైస్ ట్యాగ్ మాత్రం ఇక్కడ ఉంది. సో ఏ సిరీస్ ఎవరికైతే ఇష్టమో వాళ్ళు ఈ ఫోన్స్ కోసం వెయిట్ చేయొచ్చు. మొత్తానికైతే మనకు శాంసంగ్ నుండి ఇలాంటి ఫోన్స్ ఫిబ్రవరిలో లాంచ్ కాబోతున్నాయి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే రియల్మీ నుండి మన ఇండియా మార్కెట్లో రియల్మీ P4 పవర్ లాంచ్ అయిపోయింది. బిగ్గెస్ట్ బ్యాటరీతో వచ్చింది. 10,001 mAh బ్యాటరీతో వచ్చింది. బట్ ఆ ఫోన్ యొక్క ప్రైస్ ట్యాగ్ మిగిలిన ఫీచర్స్తో మీరు కంపేర్ చేస్తే మాత్రం నాట్ వర్తీ అనేది నా ఉద్దేశం భయ్య. మీకు పెద్ద బ్యాటరీ కావాలంటే మాత్రం చాలా మంచి స్మార్ట్ ఫోన్, కానీ మిగిలిన ఫీచర్స్ మీరు నోటీస్ చేస్తే డిస్ప్లే కానీ బ్యాటరీ కానీ అదేవిధంగా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డైమెన్సిటీ 7400 ఎవరిస్తారు భయ్య? సో నేను చెప్పేది ఏంటి అంటే ఎవరికైతే లార్జ్ బ్యాటరీ కావాలో అలాంటి వాళ్ళు ఈ ఫోన్ తీసుకోవచ్చు. 27 ప్రైస్ ట్యాగ్కి బిలో 25,000లో వస్తుంది విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే. బట్ ఈ ఫోన్ వద్దు అనుకుంటే వేరే ఫోన్స్ మీకు కనిపిస్తాయి. మీరు సేల్లో ట్రై చేస్తే మాత్రం నార్డ్ 5 వస్తుంది. అదేవిధంగా ఐక్యూ నియో 10R, రియల్మీ GT70, అదేవిధంగా పోకో F7 ఇంత మంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నప్పుడు మీరు ఈ యావరేజ్ ఫీచర్స్తో పెద్ద బ్యాటరీ ఉన్న ఫోన్ తీసుకోవడంలో ఏమైనా సెన్స్ ఉందా? మీ ఇష్టం. మీకు బ్యాటరీనే కావాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ చాలా మంచి స్మార్ట్ ఫోన్, మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు రియల్మీ నుండి రియల్మీ 16 5G ఇది వియత్నాంలో లాంచ్ అయిపోయింది. అండ్ డిజైన్ మీరు నోటీస్ చేస్తే చాలా మంచి డిజైన్తో ఫోన్ వస్తుంది. రియర్ సైడ్లో మనకు 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 7000 mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6400 టర్బో ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి. బిలో 25,000లో మేబీ రావచ్చు విత్ బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని. బిలో 20,000లో ఈ ఫోన్ అయితే మీకు కనిపిస్తుంది. చూడాలి ఏ విధంగా ఉంటుందో. ఈ ఫోన్ మీకు ఫిబ్రవరిలోనే ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. మొత్తానికి మనకు రియల్మీ నుండి ఇలాంటి ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే మొటో నుండి మన ఇండియా మార్కెట్లో 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. ఆ ఫోన్కి సంబంధించి డిజైన్ కూడా లీక్ అయిపోయింది. చూడండి ఈ విధంగా ఈ ఫోన్ డిజైన్ కనిపిస్తుంది. అంటే క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో ఈ ఫోన్ వస్తుంది. ఇంకా ఎన్ని క్వాడ్ కర్వ్ డిస్ప్లే తీసుకొస్తారో నాకైతే అర్థం కావడం లేదు. మొత్తానికైతే డిజైన్ చూడడానికి మనకు సేమ్ పాత మొటో ఫోన్ లాగానే కనిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా మనకు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్, IP69 రేటింగ్, 7000 mAh బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 7 Gen 4 ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి. అండ్ ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ బిలో 30,000 రూపీస్ అంట.
బిలో 20 కాదు, 25 కాదు, బిలో 30,000 రూపీస్లో ఈ ఫోన్ లాంచ్ కాబోతుంది. అండ్ ఇంకోవైపు మనకు మోటో జీ సిరీస్లో 2 ఫోన్స్ లాంచ్ కావచ్చు. ఇది కేవలం రూమర్ మాత్రమే, కన్ఫర్మేషన్ కాదు. వస్తే బాగుంటుంది. మోటో G67 అండ్ మోటో G77 ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్స్ రాబోతున్నాయి. డైమెన్సిటీ 6300 అండ్ డైమెన్సిటీ 6400 ఈ ఫోన్స్లో కనిపిస్తాయి. ఫీచర్స్ అన్ని బాగానే ఉన్నాయి, కానీ పర్ఫార్మెన్స్ దగ్గర కొడుతుంది. కానీ చూడాలి ఏ విధంగా ఉంటుందో, లాంచ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. మొత్తానికైతే మనకు మోటో నుండి ఇలాంటి ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే నథింగ్ అయితే షాక్ ఇచ్చేసింది భయ్యా. నథింగ్ ఫోన్ 4 ఈ సంవత్సరం రావడం లేదంట, నెక్స్ట్ ఇయర్ రాబోతుంది, అంటే 2027లో రాబోతుంది. అలా ఎందుకు చేస్తున్నారు? అండ్ ఈ సంవత్సరం కొత్త ఫోన్స్ ఏంటి అంటే మాత్రం నథింగ్ ఫోన్ 4A అండ్ 4A Pro BIS దగ్గర లీక్ అయిపోయాయి. 5100 mAh బ్యాటరీ అండ్ 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ 2 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. నథింగ్ ఏమని చెప్పింది అంటే UFS 3.1 మిడల్ ఫ్రేమ్తో ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్స్ మేబీ రావచ్చు అని చెప్తున్నారు. అండ్ అప్డేట్ విషయానికి వస్తే మేజర్గా మనకు ఎలాంటి అప్డేట్ ఉండదు. 2 ఫోన్స్లో కూడా మనకు స్నాప్డ్రాగన్ యొక్క 7 సిరీస్ చిప్సెట్ కనిపిస్తుంది. 7S Gen 4, 7 Gen 4 ఏదైనా కావచ్చు. అదేవిధంగా ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే ముందు చెప్పేశారు, వీటి ప్రైస్ ట్యాగ్ ఈ సంవత్సరం పెరగబోతుంది. అంటే నథింగ్ ఫోన్ 4A వచ్చేసి మనకు బిలో 30,000లో వస్తే 4A Pro వచ్చేసి మనకు బిలో 40,000 రూపీస్లో వస్తుందంట. చూసుకోండి, ఈ విధంగా మనకు నథింగ్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. వీటి కోసం ఏమైనా ఎక్సైటింగ్గా ఉన్నారా? కామెంట్ చేయండి మీ అభిప్రాయం. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే టెక్నో నుంచి మనకు పోవా సిరీస్లో ఒక సెకండ్ స్మార్ట్ ఫోన్ చెప్పుకోవచ్చు మీరు. టెక్నో పోవా కర్వ్ 2 రాబోతుంది. దీని డిజైన్ కూడా లీక్ అయిపోయింది. డిజైన్ చూస్తే మనం చాలా బాగుంది. రియర్ సైడ్లో మనకు కెమెరా సెటప్ ఈ విధంగా కనిపిస్తుంది. 8000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, డైమెన్సిటీ 7100, IP64 రేటింగ్, 1.5K డిస్ప్లే ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. అండ్ ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ బిలో 25,000 రూపీస్ అంటున్నారు. వెయిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. కానీ డిజైన్ మాత్రం చూడడానికి చాలా బాగుంది కదా. డిజైన్ బాగా నచ్చింది నాకైతే. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే పోకో నుండి మన ఇండియా మార్కెట్లో X సిరీస్లో 2 ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. అండ్ ఇవి BIS దగ్గర లీక్ కూడా అయిపోయాయి. అవి ఏంటి అంటే పోకో X8 Pro అండ్ పోకో X8 Pro Max. ఎస్, ఈసారి మనకు మ్యాక్స్ కూడా కనిపిస్తుంది. పోకో X8 గురించి ప్రజెంట్ ఎలాంటి లీక్స్ లేవు. మనకు ప్రో అండ్ ప్రో మ్యాక్స్ సంబంధించి మాత్రం లీక్స్ వస్తున్నాయి. అండ్ ఈసారి మనకు ప్రోలో డైమెన్సిటీ 8500, 1.5K డిస్ప్లే ఇలాంటి ఫీచర్స్ ఉంటే ప్రో మ్యాక్స్లో మనకు ప్రొవైడ్ చేసి ఏకంగా 50 మెగాపిక్సెల్ డ్యువల్ కెమెరా, 20 MP సెల్ఫీ కెమెరా, 1.5K డిస్ప్లే, 8500 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ మనకు ప్రో వచ్చేసి బిలో 30,000 అయితే ప్రో మ్యాక్స్ వచ్చేసి మనకు బిలో 35,000 మేబీ కావచ్చంట. బిలో 40 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అండ్ ఇవి 2 కూడా గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ కాబోతున్నాయి. బేసికలీ ఇవి మనకు రెడ్మీ ఉంది కదా, రెడ్మీ టర్బో 5 అండ్ 5 మ్యాక్స్ యొక్క రీబ్రాండ్ వర్షన్ చైనాలో లాంచ్ అయింది కదా, వాటిని మనకు రీబ్రాండ్ చేసి ఇండియా మార్కెట్లో పోకో X8 Pro అండ్ ప్రో మ్యాక్స్ అని లాంచ్ చేయబోతున్నారు. ఇవి 2 కూడా మనకు ఇదే మంత్ లాంచ్ కాబోతున్నాయి. ఎక్సైటింగ్గా కామెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఐకు నుండి మన ఇండియా మార్కెట్లో ఐకు 15R లాంచ్ కాబోతుంది February 24కి. అండ్ ఇది లాంచ్ అయ్యేది అమెజాన్లో, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసి మనకు బేసికలీ ఐకు 15 సిరీస్లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక లైట్ వర్షన్ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ చేస్తున్నారు. అండ్ ఇది రాబోతుంది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఆరిజిన్ OS 6 ఇలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్లో కనిపిస్తాయి. అండ్ ఇది డైరెక్ట్ కాంపిటీషన్ కాబోతుంది OnePlus 15Rకి. అది కూడా ఆల్మోస్ట్గా ఇదే ప్రైస్ ట్యాగ్లో కనిపిస్తుంది. మరి ఈ ఫోన్ దానికన్నా అగ్రెసివ్ ప్రైస్ ట్యాగ్లో వస్తేనే విన్ అవుతుంది, కాదంటే మాత్రం అందరూ కూడా OnePlus స్మార్ట్ ఫోన్ని బై చేస్తారు. వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. అండ్ వీళ్ళ నుంచి చైనా మార్కెట్లో ఐకు 15 అల్ట్రా లాంచ్ కాబోతుంది ఇదే మంత్. ఎస్, 15 కాదు, అల్ట్రా రాబోతుంది. మరి ఆ ఫోన్ ఇండియాకి వస్తుందా రాదా వెయిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇది వచ్చింది కాబట్టి మేబీ అది కూడా వస్తే బాగుంటుంది. మీరేమంటారు? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేసేయండి. అదేవిధంగా చాలామంది వెయిట్ చేస్తుంది ఐకు నియో 11. ఆ స్మార్ట్ ఫోన్ ఈ మంత్ రావడం లేదు, నెక్స్ట్ మంత్ అంటే మార్చ్లో ఆ స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. దాని ఫీచర్స్ ఒకసారి చూసేయండి. LTPO డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇలాంటి ఫీచర్స్ ఆ స్మార్ట్ ఫోన్లో కనిపిస్తాయి. అండ్ చాలామంది దీనికోసం వెయిట్ చేస్తున్నారు, నాకు కూడా తెలుసు. బట్ ఇంకా రావడం లేదు ఈ ఫోన్. మేబీ మనకు నెక్స్ట్ మంత్ లాంచ్ కావచ్చు. ఈ మంత్ మనకు వస్తుంది కదా ఐకు 15s, నెక్స్ట్ మంత్ మనకు నియో 11 లాంచ్ కావచ్చు. అదేవిధంగా వివో T5 లైట్ వచ్చింది కదా, దాన్ని రీబ్రాండ్ చేస్తూ మనకు ఐకు కూడా ఐకు Z11 లైట్ని తీసుకొని వస్తుంది అమెజాన్లో. సేమ్ ఫీచర్స్, ప్రైస్ కూడా ఆల్మోస్ట్గా సేమ్గానే కనిపిస్తుంది. ఆ ఫోన్ కూడా మనకు రావచ్చు అనమాట. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఓపో K సిరీస్ బ్యానర్ ఫ్లిప్కార్ట్లో లైవ్ అయిపోయింది. అంటే మనకు వెరీ సూన్ ఓపో K15 అదేవిధంగా K15X. ప్రజెంట్ ఈ ఫోన్స్కి సంబంధించి ఎలాంటి లీక్స్ లేవు. బట్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ఓపో K15లో మీకు డైమెన్సిటీ
9500, ఓపో K15X లో మనకు డైమండ్ సిటీ 7400 మేబీ ఉండొచ్చంట. ఇవి మనకు బిలో 15,000 లో ఒకటి, బిలో 20,000 లో ఒకటి లాంచ్ కాబోతుంది. అదే విధంగా ఫైండ్ సిరీస్ లో ఓపో ఫైండ్ X9X, అదే విధంగా ఓపో ఫైండ్ X9 అల్ట్రా, ఈ రెండు ఫోన్స్ లో మనకు 200 మెగా పిక్సెల్వి 2 కెమెరాస్ ఉంటాయి. అల్ట్రా విషయానికి వస్తే అక్కడ మీకు క్వాడ్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. X9X లో మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే వివో నుండి రీసెంట్ గా వివో X200T వచ్చింది. ఫోన్ బాగుంది. 60,000 లో చాలా మంచి స్మార్ట్ ఫోన్ మీరు తీసుకోవచ్చు. డిజైన్, డిస్ప్లే, అదేవిధంగా కెమెరాస్ చాలా బాగున్నాయి. కానీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డైమెన్సిటీ ఇవ్వకుండా క్వాల్కమ్ ఇచ్చి ఉంటే బాగుండేది. మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడే కామెంట్ చేసేయండి. అండ్ వివో ఏమని చెప్పింది అంటే ఇయర్ అంట వాళ్ళ X సిరీస్లో 6 స్మార్ట్ ఫోన్స్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయంట. అంటే మేబీ మనకు ఈ మంత్ ఒక ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అదే వివో X300 FE 1.5K 6.31 ఇంచెస్ డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, IP69 రేటింగ్, ఇలాంటి ఫీచర్స్ ఈ ఫోన్లో కనిపిస్తాయి. అదేవిధంగా మనకు వివో నుండి వి సిరీస్లో 2 ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. బ్యానర్ కూడా లైవ్ అయిపోయింది. అంటే వెరీ వెరీ సూన్ ఈ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. లీక్ అయిన డేట్ ఏంటి అంటే మాత్రం ఫిబ్రవరి 19కి ఈ 2 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అవుతాయంట. వివో V70లో జాస్ బ్రాండింగ్తో మనకు 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 IP69 రేటింగ్ కనిపిస్తుంది. V70 ఎలిట్లో 1.5K డిస్ప్లే, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్ ఈ ఫోన్స్ తీసుకొని రాబోతున్నాయి. అండ్ 2 కూడా మనకు జాస్ బ్రాండింగ్తో కనిపిస్తాయి. అంటే మనకు జాస్ ఫిల్టర్స్ అవన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ ఆల్మోస్ట్గా 45-46 వరకు రావచ్చు అని చెప్తున్నారు. చూడాలి ఏ విధంగా ఉంటుందో. విత్ బ్యాంక్ ఆఫర్ అన్ని కలుపుకొని మనకు 42,999, 43,999 ఆ ప్రైస్ సెగ్మెంట్లో కనిపించవచ్చు. మొత్తానికి అయితే వి సిరీస్లో 2 ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. మరి బడ్జెట్ ఫోన్స్ ఏమైనా వస్తాయా అంటే మాత్రం ఎస్, టీ సిరీస్లో ఒక ఫోన్ లీక్ అయిపోయింది. అదే వివో T5 లైట్. ఈ స్మార్ట్ ఫోన్ BIS దగ్గర లీక్ అయిపోయింది. అంటే వెరీ వెరీ సూన్ లాంచ్కి సిద్ధమవుతుంది. అండ్ ఇది వచ్చింది అంటే ఐక్యూ కూడా మనకు ఐక్యూ Z11 లైట్ తీసుకొని రాబోతుంది అమెజాన్లో. చూడండి ఒక దాని తర్వాత ఒక స్మార్ట్ ఫోన్ వస్తూనే ఉంటాయి. అండ్ ఇది రాబోతుంది డైమండ్ సిటీ 7400, 6.74 ఇంచెస్ డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 7000 mAh బ్యాటరీ, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్ ఈ ఫోన్లో కనిపిస్తాయి. ఇంకోవైపు మనకు వివో T5Xకి సంబంధించి ఎలాంటి న్యూస్ లేదు ప్రజెంట్. అది కూడా మనకు BIS దగ్గర లీక్ అయిపోయింది, కానీ ఎందుకో మరి లాంచ్ చేయడం లేదు. మేబీ మనకు ఆ ఫోన్ నెక్స్ట్ మంత్ రావచ్చు. వెయిట్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే టెక్నో క్యామన్ 50 అండ్ 50 Pro, ఈ 2 స్మార్ట్ ఫోన్స్ BIS దగ్గర లీక్ అయిపోయాయి. అంటే మనకు ఫిబ్రవరిలో ఈ 2 ఫోన్స్ ఇండియా మార్కెట్లో టెక్నో నుంచి లాంచ్ కాబోతున్నాయి. అండ్ ఎక్స్పెక్ట్ చేసి ప్రైస్ ట్యాగ్ బిలో 20,000 అండ్ బిలో 15,000 అంట. అండ్ వీటి ఫీచర్స్ విషయానికి వస్తే MediaTek Helio G99 144Hz రిఫ్రెష్డ్, హై OS, 4GB ర్యామ్, 6GB ర్యామ్, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఈ ఫోన్స్లో కనిపిస్తుంది. సో వీటి కోసం మీరు ఏమైనా ఎక్సైటింగ్గా ఉన్నారా? కామెంట్ చేసేయండి. అండ్ ఇవి 2 కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్స్ కాబోతున్నాయి. మొత్తానికైతే మనకు టెక్నో నుండి ఇలాంటి ఫోన్స్ లాంచ్ కాబోతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే షామీ లేకపోతే రెడ్మీ అనండి. మన ఇండియా మార్కెట్లో రీసెంట్గా రెడ్మీ నోట్ 15 Pro అండ్ Pro Plus 2 ఫోన్స్ వచ్చాయి. ఫీచర్స్, డిజైన్ ఫోన్లో అన్నీ బాగున్నాయి, కానీ లాంచ్ అయిన ప్రైస్ ట్యాగే ఓవర్ ప్రైస్ అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ కెమెరా విషయానికి వస్తే మనకు జస్ట్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఒకటి పెట్టేసి టెలిఫోటో లేకపోతే పెరిస్కోప్ ఇవ్వకుండా 30,000 అండ్ 38,000 ప్రైస్ ట్యాగ్లు అమ్ముతున్నారు భయ్య. ఆ ప్రైస్ ట్యాగ్కి ఆ కెమెరాస్ వర్తా అసలు? మీరే చెప్పండి. మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేసేయండి. అండ్ ఎవరు ఈ ఫోన్స్ బై చేయబోతున్నారో కొంచెం మీ పేరు కూడా కామెంట్ చేసేయండి. నేను కూడా చూడాలి ఈ ఫోన్స్ ఎవరికైతే నచ్చుతాయో వాళ్ళు ఎవరు అనేది. మొత్తానికైతే మన ఇండియా మార్కెట్లో ఇలాంటి ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. మరి వీటిలో మీరు ఏ ఫోన్ కోసం ఎక్సైటింగ్గా ఉన్నారు? ప్లీజ్ కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ వీడియోని ఇప్పుడే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.